ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ముందుగా అందరికీ నమస్సుమాంజలి. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో జరుగుతున్నటువంటి కేదారేశ్వర వ్రతం గురించి అయితే మీకు ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఒక్కొక్క ఇళ్ళలో అయితే ఈ కేదారేశ్వర వ్రతం అనేది కార్తీక పౌర్ణమి రోజున నోచుకుంటారు. అలాగే కొందరికి ఏంటంటే సోమవారం, కార్తీక పౌర్ణమి వెళ్ళిన సోమవారం అన్నమాట. అంటే మా ఇంట్లో అందరికీ ఆనవాయితీగా వచ్చేటండి కార్తీక సోమవారం వెళ్ళిన మూడో సోమవారం రోజుని ఈ వ్రతం అయితే ఆచరిస్తాము. ప్రతి సంవత్సరం ఈ పౌర్ణమి వెళ్ళిన సోమవారం అనేటప్పటికి మూడో సోమవారం వస్తుంది కార్తీక మాసంలోని. ఎప్పుడో కానీ రేరుగా రాదనమాట. రెండో సోమవారం పౌర్ణమి రోజున సోమవారం పడిన రోజున రెండో సోమవారం వస్తుంది. ఆ రోజైతే ఆచరిస్తాము. ప్రతి సంవత్సరం అయితే మూడో సోమవారంలోనే పడుతుంది మా ఇంట్లో సచిన కేదారేశ్వర వ్రతం అనేది. ఈ నోము అనేది ఏంటంటే చాలా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారనమాట. ఉదయం నుంచి కటిక ఉపవాసంతో ఉండి అందరూ ఇంట్లో వాళ్ళందరూ పూర్ణాలు, మా ఇంట్లో ఆనవాయి ఏంటంటే ఈ పూర్ణాలు పెసర పూర్ణంతో చేస్తారన్నమాట. ఈ బూర్లు పెసర పూర్ణంతో ఉదయం నుంచి బూర్లు వేసుకుని మగవాళ్ళందరం ఏంటంటే బయటకు వెళ్ళి స్వామివారి పూజ సామాగ్రి ఈ పత్రి కానీ మర్రి ఆకులు, ఈ పూజలో ప్రత్యేకంగా చేయవలసింది ఏంటంటే మర్రి ఆకులు, ఇస్తరాకులు మర్రి ఆకులతో కుట్టుకుని సాయంత్రం కటిక ఉపవాసం చేసిన తర్వాత సాయంత్రం పూజాది కార్యక్రమాలకి ఏంటంటే ఒక అద్దం పైన స్వామివారి బింబాన్ని ఈ శుద్ధని నూరి నామశుద్ధితో ఆ స్వామివారి ప్రతిబింబాన్ని గీస్తామన్నప్పుడు అద్దం మీద. అలాగే స్వామివారి చిత్రపటం కూడా పెట్టి స్వామివారికి పూజాది కార్యక్రమాలు అయితే జరుగుతాయి, నోమును వస్తారు. అలాగే ఈవినింగ్ అయితే అందరూ ఈవినింగ్ వరకు ఉపవాసాలు ఉంటారు కదా, అందరూ ఈ స్వామివారి దగ్గర మనం ఉపవాసం చెల్లిస్తారనమాట. స్వామివారి దగ్గర మనం కుట్టుకున్నటువంటి మర్రి ఆకులతో ఇస్తాకులు కుట్టుకున్నాం కదా, అలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆ మర్రి ఆకుల్లో స్వామివారి మనం ఉదయం ఇంట్లో వండుకున్న పెసర పూలని ఆ నైవేద్యం కింద స్వామివారి దగ్గర పెట్టి పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత మనం అక్కడ తోరణాలు కట్టుకునే ఉపారం చెల్లిస్తారనమాట. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఈ వ్రతం అయ్యేటప్పటికి ప్రతి సంవత్సరం అందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారనమాట. ఈ వ్రతకల్ప పుస్తకం కథ కానీ అన్నీ స్టార్టింగ్ నుంచి మొత్తం చివరి వరకు ఎండింగ్ వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా వింటారు. అలాగే ఈ వ్రతం ప్రతి సంవత్సరం చాలా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తామన్నమాట ఈ వ్రతాన్ని. అలాగే ఈ వీడియో కానీ మీకు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమ శివాయని కామెంట్ చేయండి. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూసారు కదా మా ఇంట్లో కేదారేశ్వర నోము. ఇప్పుడైతే పూజ మొత్తం అయితే కంప్లీట్ అయింది. చూసారు కదా ఆకుల నిండా మా ఇంట్లో వాళ్ళందరూ ఎవరికి నచ్చినట్టు ఎవరు తోచినంత వాళ్ళు బోర్లు పెట్టుకున్నారు మేము కుట్టుకున్నటువంటి మర్రి ఆకుల మీద. అలాగే అక్కడ ఉన్నటువంటి దేవుడి పైన ఉన్నటువంటి తోరణాలు చేతికి కట్టుకుని ఉపవాసం అయితే చెల్లిస్తారు. అలాగే మీకు ఈ వీడియో కానీ మా నోము కానీ నచ్చినట్టయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.